76వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం వివిధ రంగాల్లో సేవలందించిన వారిలో 139 మందికి పద్మ పురస్కారాలను ప్రకటించింది. అందులో 7గురికి పద్మవిభూషణ్, 19 మందికి పద్మభూషణ్, 113 మందికి పద్మ పురస్కారాలు దక్కాయి. ఆ 139 మందిలో తెలంగాణ నుండి 2, ఏపీ నుండి 5 ఉన్నారు. మొత్తంగా చూస్తే 7 తెలుగు వారికి పద్మ పురస్కారాలు దక్కాయి. వారి ప్రొఫైల్స్ చూద్దాం. దువ్వూరి నాగేశ్వరరెడ్డి గారు ప్రపంచ ప్రఖ్యాత జీర్ణకోశ వ్యాధుల నిపుణుడైన డాక్టర్ దువ్వూరి నాగేశ్వరరెడ్డి గారిని ఈ ఏడాది అత్యంత ప్రతిష్టాత్మకమైన పద్మవిభూషణ్ వరించింది. ఈయన ఏఐజీ వ్యవస్థాపకులు, ప్రముఖ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ కూడా. విశాఖపట్నంలో జన్మించిన నాగేశ్వరరెడ్డి కర్నూలు మెడికల్ కాలేజ్లో ఎంబీబీఎస్ పూర్తి చేశారు. గ్యాస్ట్రోఎంట్రాలజీ అసిస్టెంట్ ప్రొఫెసర్గా నిమ్స్లో, ప్రొఫెసర్గా గుంటూరు మెడికల్ కాలేజ్లోనూ సేవలందించారు. ప్రపంచంలోనే అత్యుత్తమ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్గా పేరు తెచ్చుకున్నారు. ఈయనకు 2002లో పద్మశ్రీ, 2016లో పద్మభూషణ్లు వచ్చాయి. ఈయనకు వైద్య సేవలకు గాను తెలంగాణ నుండి ఈ పురస్కారం దక్కింది. నందమూరి బాలకృష్ణ ఎన్టీఆర్ నట వారసుడిగా సినీ రంగంలోకి వచ్చిన బాలకృష్ణ గారు సినీ రంగానికి చేసిన సేవకు గాను పద్మభూషణ్కు ఎంపికయ్యారు. నందమూరి బాలకృష్ణ గారు 1960 జూన్ 10న జన్మించారు. ఎన్టీఆర్, బసవరామ తారకన్ దంపతులకు 6వ కుమారుడైన ఈయన నటుడిగా, రాజకీయ నాయకుడుగాను సేవలందిస్తున్నారు. తాతమ్మ కళ 1974లో విడుదలైన చిత్రంతో సినీ రంగ ప్రవేశం చేశారు. 14 ఏళ్ల వయసులోనే తండ్రి ఎన్టీఆర్ గారితో కలిసి నటించారు. సాహసమే జీవితం చిత్రంతో హీరోగా పరిచయమయ్యారు. హిందూపురం నుండి 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. బసవతారకం ఆసుపత్రి ద్వారా క్యాన్సర్ రోగులకు చికిత్స అందిస్తున్నారు. గత ఏడాది ఆగస్టు 30వ తేదీతో సినీ ప్రయాణంలో 50 ఏళ్లు పూర్తి చేసుకున్నారు. 109 సినిమాల్లో కథానాయకుడిగా నటించారు. భారతీయ నటుల్లో అత్యధిక మంది హీరోయిన్స్తో కలిసి నటించిన రికార్డు బాలకృష్ణ గారి పేరిట ఉంది. మాడుగుల నాగ ఫణీంద్ర శర్మ సహస్ర అవధాని మాడుగుల నాగ ఫణీంద్ర శర్మ గారికి సాహిత్యం, విద్యా విభాగంలో పద్మశ్రీ అవార్డు వరించింది. కళారంగంలో పద్మశ్రీ పొందిన మరో తెలుగు వ్యక్తి మాడుగుల నాగఫణి శర్మ గారు. అనంతపురం జిల్లా పుట్లూరు మండలం కడవకల్లుకు చెందిన నాగఫణి శర్మ గారు 50 ఏళ్లుగా అవధానాలు చేస్తున్నారు. ఆయన 19 సంవత్సరాల వయసులోనే మొదటిసారి రాజమహేంద్రవరంలో శతావధానం చేసి అబ్బురపరిచారు. 2000కు పైగా అవధానాలు, 27 శతావధానాలు, 1 సహస్రావధానం, 1 ద్విసహస్రావధానం చేశారు. తెలుగు, సంస్కృతం కలిపి సహస్రావధానం చేసిన ఏకైక కవిగా గుర్తింపు తెచ్చుకున్నారు. మాజీ ప్రధానులు పివి నరసింహారావు, వాజ్పేయి సమక్షంలో అవధానాలు నిర్వహించి మన్ననలు పొందారు కూడా. అవధాన సహస్రఫని, బృహద్విసహస్రావధాని, శతావధాని సామ్రాట్ వంటి బిరుదులను పొందారు. అవధానంలో అపూర్వ విజయ శిఖరాలకు చేరిన నాగఫణి శర్మ గారిని కేంద్రం పద్మశ్రీతో సత్కరించనుంది. మిరియాల అప్పారావు గారు ప్రముఖ బుర్రకథ కళాకారులు మిరియాల అప్పారావు గారికి పద్మశ్రీ దక్కింది. ఈయన మరణానంతరం ఈ పురస్కారం దక్కింది. కోనసీమ జిల్లా రావులపాలెనికి చెందిన మిరియాల అప్పారావు గారు 1949లో జన్మించారు. తల్లిదండ్రులు వెంకట్రామయ్య, తిరుపతమ్మలు. 1969లో బుర్రకథ రంగంలో అడుగుపెట్టి అంచెలంచెలుగా ఎదిగారు. చక్కని రాగాలాపనతో పద్యాలు, పాటలు పాడడంతో రాగాల అప్పారావు గారిగా పేరు తెచ్చుకున్నారు. తొలి ఏడాదిలోనే తన చాతుర్యంతో అందర్నీ అబ్బురపరిచి నడకుదురులో సువర్ణ ఘంటా కంకణం పొందారు. 1974లో రేడియోలో పలు కార్యక్రమాలు చేశారు. 1993లో దూరదర్శన్లో బుర్రకథలు చెప్పారు. ప్రఖ్యాత బుర్రకథ కళాకారుడిగా పేరు తెచ్చుకున్నారు. బుర్రకథను తెలుగు నేలపై 5 దశాబ్దాలుగా ఆయన వెలిగించారు. మన దేశంలోనే కాకుండా సింగపూర్, కువైట్లలోనూ అప్పారావు గారు ప్రదర్శనలు ఇచ్చారు. గాన కోకిల, బుర్రకథ టైగర్, వైఎస్ఆర్ అచీవ్మెంట్ వంటి బిరుదులు, పురస్కారాలతో పాటు ఎన్నో సత్కారాలను అందుకున్నారు. చింతామణి నాటకంలో బిల్వమంగళుడు, శ్రీకృష్ణ తులాభారంలో శ్రీకృష్ణుడు వంటి పాత్రలను పోషించారు కూడా. 5000కు పైగా ప్రదర్శనలిచ్చి తెలుగు జానపద కళకు ఊపిరిలూదిన ఆయనకు కేంద్ర సర్కార్ పద్మశ్రీ ప్రకటించింది. అయితే అప్పారావు అస్వస్థకు గురై ఈ నెల 15న కన్నుమూశారు. మరో విషయం ఏంటంటే ఈయన పెద్ద కర్మ రోజునే, అంటే శనివారమే పురస్కార ప్రకటన వెలువడ్డం గమనార్హం. కేఎల్ కృష్ణ గారు ప్రముఖ ఆర్థికవేత్త ప్రొఫెసర్ కేఎల్ కృష్ణ గారు 90 ఏళ్ల వయసులో పద్మశ్రీ పురస్కారానికి ఎంపికయ్యారు. ఈయన పూర్తి పేరు కొసరాజు లీలాకృష్ణ. కృష్ణా జిల్లా ఉంగుటూరులో పుట్టారు. ఆర్థిక శాస్త్రంలో ఉన్నత చదువులు చదివారు. చికాగో యూనివర్సిటీ నుండి డాక్టరేట్ పొందారు. దేశ విదేశాల్లోని అనేక ప్రముఖ విశ్వవిద్యాలయాలు, కళాశాలలో ఆర్థిక శాస్త్ర ప్రొఫెసర్, డైరెక్టర్, పరిశోధకులు, ఆర్థిక రంగ నిపుణులుగా పలు హోదాల్లో సుదీర్ఘకాలం పనిచేశారు.
ప్రభుత్వ, ప్రైవేట్, ప్రతిష్టాత్మక సంస్థలకు చైర్మన్, అధ్యక్ష హోదాల్లోనూ సేవలందించారు. ఢిల్లీ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ లో సుదీర్ఘ కాలం పాటు ఆర్థిక శాస్త్రాన్ని బోధించారు. ఇండస్ట్రియల్ ఎకనామిక్స్, ప్రాంతీయ ఆర్థిక అసమానతలపై అనేక అధ్యయనాలు, పరిశోధనలు చేసి 30కి పైగా పరిశోధన పత్రాలు సమర్పించారు. ఫుల్ బ్రైట్ ట్రావెల్ గ్రాంట్, చికాగోకు చెందిన గోల్డెట్ ఫౌండేషన్ ఫెలోషిప్ తో పాటు ఫోర్డ్ ఫౌండేషన్ డాక్టరల్ ఫెలోషిప్, బ్రూకింగ్స్ ఇన్స్టిట్యూషన్ డాక్టరల్ ఫెలోషిప్ ను కేఎల్ కృష్ణ అందుకున్నారు. ప్రస్తుతం మద్రాస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డెవలప్మెంట్ స్టడీస్ సంస్థకు చైర్మన్ గా వ్యవహరిస్తున్నారు. 1996-97లో ఇండియన్ ఎకనామిక్ సొసైటీకి అధ్యక్షుడిగా వ్యవహరించారు. 1997లో ఆయన రచించిన ఎకనామెట్రిక్స్ అప్లికేషన్ ఇన్ ఇండియా గ్రంథాన్ని ఆర్థిక శాస్త్రంలో ప్రధాన విభాగాల్లో అధ్యయనానికి దిక్సూచిలా ఆర్థికవేత్తలు భావిస్తారు. ఇండియా కేఎల్ఈఎంస్ ప్రొడక్టివిటీ ప్రాజెక్టు కూడా నేతృత్వం వహిస్తున్నారు. వాదిరాజు రాఘవేంద్రాచార్య పంచముఖి, సాహిత్యం, విద్యా విభాగాల్లో సేవలందించిన వాదిరాజు రాఘవేంద్రాచార్య పంచముఖి గారిని కేంద్రం పద్మశ్రీ పురస్కారానికి ఎంపిక చేసింది. కర్ణాటకలోని బాగల్కోట్లో 1936 సెప్టెంబర్ 17న జన్మించిన రాఘవేంద్రాచార్యులు గారు కర్ణాటక యూనివర్సిటీ, బాంబే యూనివర్సిటీలో ఢిల్లీ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ లో చదివారు. ఈయన ప్రఖ్యాత పురావస్తు శాస్త్రవేత్త, విద్యారత్నగా పిలిచే ఆర్ఎస్ పంచముఖి గారి పెద్ద కుమారుడు. భారతీయ సామాజిక శాస్త్ర పరిశోధనా మండలి చైర్మన్ గా, ఇండియన్ ఎకనామిక్ జర్నల్ మేనేజింగ్ ఎడిటర్ గా పనిచేశారు. ఐక్యరాజ్య సమితి, యుఎన్సిటిఏడి, యుఎన్డిపి, ఐఎల్ఓ కన్సల్టెంట్ గా సేవలందించారు. ఆర్థిక రంగంలో విశేష కృషి చేసి అనేక పరిశోధనా వ్యాసాలు రాశారు. భారతీయ పురాతత్వ శాస్త్రం, ఆధునిక విభాగాల అనుసంధానంపై పలు రచనలు, కవితలు రాశారు. తిరుపతిలో జాతీయ సంస్కృత విద్యాపీఠం ఛాన్సలర్ గాను పనిచేసిన ఆయన సంస్కృత, విజ్ఞాన ప్రదర్శనల ప్రతులకు డిజిటలైజేషన్లపై సేవలందించారు. టిటిడి బోర్డు మెంబర్ గా పనిచేశారు. సంస్కృతంలో ఆయన చేసిన సేవకు గాను రాష్ట్రపతి ప్రశంసా పత్రంతో పాటు అనేక అవార్డులను అందుకున్నారు. ఆయన పదవీ కాలంలోనే ఈ విశ్వవిద్యాలయంలో ద్వైత వేదాంతం అనే కొత్త విభాగాన్ని స్థాపించారు. అయితే తాను ఈ అవార్డు కోసం దరఖాస్తు చేసుకోలేదని ఓ మీడియాలో చెప్పారు. మందకృష్ణ మాదిగ, హన్మకొండ జిల్లా కాజీపేట మండలం న్యూసాయంపేట గ్రామంలో 1965 జూలై 7న జన్మించారు. తల్లిదండ్రులు మంద చిన్న కొమరయ్య, కొమరమ్మ. మాదిగ దండోరా, మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఎంఆర్పిఎస్ ని స్థాపించారు. ఎస్సీ వర్గీకరణ, ఎస్సీలోని కులాలకు జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు అమలు చేయాలనే డిమాండ్తో 1994 జూలై 7న ఆంధ్రప్రదేశ్లోని ప్రకాశం జిల్లా ఈదుమూడి గ్రామం నుండి ఉద్యమ ప్రస్థానాన్ని ప్రారంభించారు. తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో విస్తృతంగా పర్యటించారు. మాదిగలకు రిజర్వేషన్లు అమలు చేయాలనే అంశాన్ని ప్రచారం చేసి మాదిగలు, ఉపకులాల ప్రజలను చైతన్యపరిచారు. గతంలో గుండె సమస్యలు ఎదుర్కొంటున్న పిల్లలకు ప్రభుత్వం ఉచితంగా గుండె ఆపరేషన్లు చేయించాలని ఉద్యమం కూడా చేశారు. ఈయన డిమాండ్లకు ప్రభుత్వం అప్పట్లో అంగీకరించింది. ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టింది. ఇక ఎస్సీ ఎస్టీల్లో జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు చేయొచ్చని, ఈ మేరకు వర్గీకరణ చేపట్టాలని, ఈ బాధ్యతలు రాష్ట్ర ప్రభుత్వాలకు అప్పగిస్తూ సుప్రీంకోర్టు గత ఆగస్టులో తీర్పునిచ్చిన విషయం తెలిసిందే. ఇక వీరు కాకుండా తెలుగు వారికి సుపరిచితులైన అజిత్, శోభనలకు కూడా పురస్కారాలు దక్కాయి. అదే సమయంలో తెలంగాణ నుండి తాము పంపిన ప్రతిపాదనలను కేంద్రం పట్టించుకోలేదని సీఎం రేవంత్ రెడ్డి విమర్శించారు. పద్మ అవార్డులపై అసంతృప్తి వ్యక్తం చేశారు. పద్మ పురస్కారాల విషయంలో కేంద్ర ప్రభుత్వం వివక్ష చూపుతోందని విమర్శించారు. తెలంగాణ నుండి గద్దర్, చుక్కా రామయ్య, అందశ్రీ, గోరటి వెంకన్న, జయధీర్, తిరుమలరావు ఇటువంటి ప్రముఖులకు పద్మ పురస్కారాలు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదనలు పంపినా కేంద్ర ప్రభుత్వం పరిగణలోకి తీసుకోకపోవడం తెలంగాణ ప్రజలను అవమానించడమే అవుతుందని అన్నారు. వివిధ రంగాల్లో వారు గణనీయమైన కృషి చేసినప్పటికీ గుర్తించలేదని, 4 కోట్లకు పైగా జనాభా ఉన్న తెలంగాణకు ప్రకటించిన 139 అవార్డుల్లో కనీసం 5 అవార్డులు కూడా ఇవ్వలేదంటూ కేంద్రం తీరుపై అసహనం వ్యక్తం చేశారు రేవంత్ రెడ్డి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ నుండి పద్మ అవార్డులకు ఎంపికైన వారికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభినందనలు తెలిపారు. తాము ఎంచుకున్న రంగంలో చేసిన కృషి, అంకిత భావమే వారిని దేశంలోని ఉన్నత పురస్కారాలకు ఎంపికయ్యేందుకు కారణమయ్యాయని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ఇవి తెలుగు రాష్ట్రాల నుండి పద్మ పురస్కారాలకు ఎంపికైన వారి వివరాలు.